హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇంట్లో మెంతి చెట్లను ఎలా ఈజీగా పెంచుకోవాలో నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మీ దగ్గర పాట్స్ లేకపోయినా సరే ఇలా బిర్యానీకి వచ్చిన బాక్సెస్ ఉంటాయి కదా, ఆ బాక్సెస్ని అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆల్రెడీ సోక్ చేసిన మెంతులు ఉంటాయి కదా, అవి ఒక సోక్ చేసి హాఫ్ డే సోక్ చేసి అలా దాని తర్వాత క్లాత్లో కట్టి పెట్టండి. స్ప్రౌట్స్ వచ్చేలాగైతే పెట్టండి. అలా అయితే మీకు తొందరగా అయితే మెంతుకూర అయితే గ్రో అయిపోతుంది. ఇలా స్ప్రౌట్స్ అన్నీ తీసుకొని ఫస్ట్ బిర్యానీ బాక్స్ అయితే ఏదైతే ఉందో అలా ఒక బాక్స్ తీసుకొని అందులో రెడ్ సాయిల్, కోకోపీట్, వర్మి కంపోస్ట్ ఇవన్నీ మిక్స్ చేసేయండి. మీ దగ్గర వర్మి కంపోస్ట్, కోకోపీట్ అవి లేకున్నా పర్లేదు, జస్ట్ రెడ్ సాయిల్ ఉన్నా ఓకే. సాయిల్ని అయితే బాక్స్లో అయితే ఫిల్ చేసుకోండి. అది కూడా మీరు పూర్తిగా అయితే ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 75% వరకు అయితే ఫిల్ చేసుకోండి. ఆ తర్వాత ఈ సోక్ చేసిన మెంతులు ఇవి స్ప్రౌట్స్ వచ్చాయి కదా, ఈ స్ప్రౌట్స్ వచ్చిన మెంతులను అయితే ఈ బాక్స్లో ఫిల్ చేసేయండి. ఆ మట్టి మీద అయితే వేసేయండి. ఆ మట్టి మీద మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. స్ప్రౌట్స్ ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ అయితే ఈ మట్టి ఏదైతే ఉందో రెడ్ సాయిల్, నేనైతే ఇక్కడ రెడ్ సాయిల్ వాడుతున్నాను, నా దగ్గర ఇదే ఉంది కాబట్టి నేను ఇదే వాడుతున్నాను. రెడ్ సాయిల్ అయితే మళ్ళీ స్ప్రౌట్స్ పైన అయితే స్ప్రింకిల్ చేయండి. టైట్గా అయితే అది మొద్దు, జస్ట్ లూజ్గా ఉండేలాగా చూసుకోండి. సాయిల్ ఇలా వేసేయండి. అవి స్ప్రౌట్స్ కొంచెం కనిపించేలాగా అయితే వేసుకోండి. మీకు అంటే వీడియో తీసుకోవడానికి కూడా మంచిగా అయితే పనికొస్తుంది. ఇలా నెక్స్ట్ డే అయితే మనకి చిన్న చిన్న లీవ్స్ కూడా వచ్చేసాయి. చాలా త్వరగా అయితే ఈజీ అయితే గ్రో అవుతుంది. వెంటనే మీరు దీన్ని అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. వితిన్ 10 డేస్లో అయితే మీరు ఈ మెంతికూరని అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. చూడండి, మనకి డే 2కి వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. అండ్ డే 3కి ఇంకా కొంచెం పెద్దగా అయితే పెరిగింది. ఈ చలికాలంలో అయితే ఫాస్ట్గా వచ్చేస్తుంది. మీరు ఈ సీజన్లో పెట్టుకుంటే ఇంకా బెస్ట్. మీకు చిన్న దాంట్లో అయినా పెట్టుకోవచ్చండి, పెద్ద కంటైనర్స్ లేకున్నా పర్లేదు. ఇలా బిర్యానీ బాక్సెస్ కానీ మీ దగ్గర ఎలాంటి బాక్సెస్ ఉన్నా కానీ ఆ బాక్స్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈజీగా అయితే చాలా అంటే చాలా ఈజీగా ఇది గ్రో అవుతుంది. అండ్ 5th డేకి వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే ఉన్నది. కొన్నేమో ఫాస్ట్గా గ్రో అవుతుంది అండ్ ఇంకా కొన్నేమో ఇంకా మెల్లమెల్లగా వస్తుంది. వాటర్ కూడా దీనికి మీరు ఎక్కువ చల్లాల్సిన అవసరం లేదు. నేనైతే ఇక్కడ చాలా కొంచెమే స్ప్రే చేసుకున్నాను వాటర్. ఇది మీ దగ్గర స్ప్రే బాటిల్ అంటే వాటర్ స్ప్రే బాటిల్ ఉన్నా కానీ దాంతో అయితే స్ప్రే చేసుకోండి. ఇలా 10th డేకి వరకు అయితే మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది.